అని అతనితో చెప్పాను. పాపక్షమాపణ ఇవి ఉంటే కనుక ఏసి ఏం చెప్పాలి, నేను సిలువెక్కుతాను, మీ పాపాల కోసం నేను నాకు మేకులు కొడతారు, లేకపోతే కొరడాలతో కొడతారు, రక్తం గారుస్తాను, నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను, అప్పుడు నన్ను నమ్ముకో, నీకు ఆ సువార్తలో ఎక్కడ. అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. అందరికి వందనాలు. ఈరోజు ఒక వండర్ఫుల్ వీడియో మీ కొరకండి. కరుణాకర్ ఎప్పుడు అంటూ ఉంటాడు కదా, యేసు ప్రభు సిలువలో మరణిస్తారు అని ఎక్కడైనా చెప్పారా, ఆయన సువార్తలో చెప్పారా, నన్ను నమ్ముకోండి అని అన్నారా, యేసు ప్రభు రక్తంలో పాప క్షమాపణ ఉన్నది అని అన్నారా అని అంటూ ఉంటాడు కదా. ఈయన ఎంత మూర్ఖుడంటే బైబిల్లో ఉన్నా సరే లేనట్టుగా నిరూపిస్తున్నాడు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా నిరూపించే ఏకైక దద్దాం ఎవరంటే కరుణాకర్ సుకున్న. ఓకేనా? ఈయనకి నేను చిన్న సాక్ష్యం చూపెడతాను, చూడండి ప్రేక్షకులారా, మీరే చూడండి. బ్రదర్, అతని పేరు బ్రదరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్ అని ఒక ముస్లిం. అతను ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన మాటలు ఒకసారి. మరియం సుతుడైన ఈసా అలైహి వసల్లం అనేటువంటి అధ్యాయాన్ని నేను చూశాను. అది చదువుతున్నప్పుడు ఈ యేసు ప్రభు ఎవరు, ఈ మరియం ఎవరు, బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది కదా అని ఒక ఆలోచన, నాకు తెలిసిన ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి, ఎందుకంటే అప్పటికే నేను యేసు ప్రభుని అభిమానించాను కాబట్టి యేసు ప్రభు దేవుడు అని మసీదులో నేను మా బంధువుల మధ్యలో నేను చెప్తున్నప్పుడు మా మామ ఆ మాటలు విని నన్ను మసీదులో నుంచి బయటికి తోసివేయడం జరిగింది. అప్పుడు అది నేను భరించలేకపోయాను, ఆ తిరస్కరణ నేను భరించలేకపోయాను, ఆ రిజెక్షన్ నేను తట్టుకోలేక నేను దేవుణ్ణి అడిగాను, దేవుణ్ణి ప్రాధేయపడ్డాను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే మా ఊరు విడిచి నేను వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాలనుకున్నాను. అలాగొచ్చిన తర్వాత నల్గొండలో డాన్ బోస్కో అనేటువంటి ఒక కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నాను. దాని తర్వాత చదువుతూ దేవుడు నాకు సహకరిస్తున్న కొలది ఆ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని మెదక్ జిల్లాలో నేను దేవుడి కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నల్గొండ జిల్లా చండూరులో డాన్ బోస్కో అనే ఒక కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఇలాగే వాక్యం చెప్తూ మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడంటే, యేసు క్రీస్తు వారి రక్తము ప్రతి పాపం నుండి నేను పవిత్రుగా చేయును, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి నేను పవిత్రులుగా చేయను అంటే నేను అనుకున్నాను, నేను 5 పూటలు నమాజ్ చేస్తుంటే ఆ వజూ చేసుకుంటామండి 5 పూటలు నమాజ్ చేయడానికి. ఈ వజూ కదా మమ్మల్ని శుభ్రపరిచేది, 5 పూట్ల నమాజ్ కదా నా పాపాలు కడిగేదని నేను ఆలోచించి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నన్ను కౌన్సిల్ చేశాడు. నా పాపాలు ఒప్పింపబడే విధంగా ఆయన నన్ను ఆ మార్గంలో నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ప్రేరేపించబడి నా పాపాలు ఒక రోజున, ఒక రాత్రికాల సమయంలో అక్కడ పెద్ద క్యాథడ్రల్ ఉంది, ఆ చర్చిలోకి వెళ్ళి మోకాల మీద నుంచి చర్చ్ అంతా నడిచి, దేవా నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నేను పుట్టుకతోనే నేను పాపిగా ఉన్నానని, నా యొక్క పాపాలు ఒప్పుకుంటున్నానని చెప్పి దేవుడి ముందు నా పాపాలన్నీ ఒప్పుకుని పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అది నా రక్షణ అనుభవం. అదే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, కేవలం యేసుక్రీస్తు రక్తంలోనే పాప క్షమాపణ ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన చిన్నప్పుడు మరి యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నాడంటే, వారు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి చాలా నిష్ఠగా ఖురాన్ చదివినప్పుడు ఖురాన్లోనే ఒక అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుడని ఉంటుంది వాళ్ళకి. అది ఖురాన్లో చాలా దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ యేసు ప్రభు రెండో రాకడ ఉంటుంది, యేసు ప్రభు కన్య గర్భం పుట్టినట్లు ఉంటుంది, యేసు ప్రభు అద్భుత ఆశ్చర్యక్రియలు చేసినట్లు ఉంటుంది, యేసు ప్రభు పరలోకం వెళ్ళినట్లు ఉంటుంది, ఆయన మళ్ళీ పరలోకం నుంచి వస్తాడని కూడా ఉంటుంది. యుగాంతములో మరి ఆ సాతానుడితో యుద్ధం చేసి సాతానుని ఓడించి అందరికీ నరకంలో వేస్తాడు, తీర్పు తీరుస్తాడని కూడా ఉండదు ఖురాన్లో. ఇవన్నీ చదివి అతను యేసు ప్రభు దేవుడని వారి ఫ్యామిలీలో ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆయనకి బయటికి నూకేస్తారనమాట. తర్వాత కొద్ది కాలం చదువుకున్న తర్వాత మళ్ళీ యేసు ప్రభులో వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు ఆయన ఒక కళ చూస్తాడు. ఏంటి ఆ కళ అంటే, ఒక చిన్న కుర్రాడు బయటికి వెళ్ళి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆ పరలోకం వెళ్ళిపోయి దేవుడు అంటాడట, నీ కోసమని నన్ను ఎందుకు ఇంత త్వరగా చంపేసాను దేవుడిని అడుగుతాడు. దేవుడు అంటాడు, నీ పని అయిపోయింది అందుకే నేను చంపేశాను, మరి నీకేం పని లేదు భూమి మీద అని అంటే, లేదు నాకు అన్యాయం చేసావు, నువ్వు తొందరగా చంపేసావు, ఎందుకంటే సరే నీ కోసం ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదా, భూమి కిందకి వెళ్ళి అడుగు అన్నాడు. ఆవిడ భూమి మీదకి వచ్చి అడుగుతాడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వీళ్ళందరికీ, మీరు ఏడ్చారు కదా, నన్నేనే తీసుకెళ్ళిపోయండి అని అన్నారు కదా, కాబట్టి మీరు నా కోసం ఇప్పుడు చనిపోయండి, అప్పుడు నేను మళ్ళీ భూమి మీద ఉండి, ఇది ఒక కళ, ఇది ఒక దర్శనం అనమాట. అలా అమ్మ అంటారు, నీకు పిచ్చి పట్టిందిరా,
అలాగే ఇట్లా అంటున్నావని వాళ్ళ అమ్మ నాన్న అన్నారు. అప్పుడు అప్పుడు అతను కూడా అన్నాడండి, అలా మన కోసం ఎవరు చనిపోరు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే చనిపోయారు చెప్తాడు. ఆయనకి ఆ మాట ఎంతో నచ్చింది. నా కోసం యేసుక్రీస్తు చనిపోయాడంటే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని. ఆ కుర్రాడు ఎవరు కాదు, ఈయన షేక్ ఆజాద్ నాగోర్ షాప్. ఆయన ఫేస్ చూడండి, వండర్ఫుల్ సాక్ష్యం అండి ఇతను. మరి ఇతను డిగ్రీ చేసిన తర్వాత ఈయన మంచి చదువుకున్న కుర్రోడు. తర్వాత ముస్లింలు నిష్ఠగా బ్రతికిన కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూసా, యేసు ప్రభు రక్తంలోనే పాప క్షమాపణ ఉన్నదని ఆయనకి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివాడట. ఆయన పవిత్రుడు, నిష్కలంకుడు, మన ప్రతి పాపము నుంచి నమ్మదగిన వాడు. ఆయన మన ప్రతి పాపము నుంచి మనలను విమోచించును అని రాయబడి ఉంది. అది ఈయన విన్నాడు ఒక దగ్గర. విన్న తర్వాత ఇక యేసుప్రభుని నమ్ముకున్నాడు అనమాట. నమ్ముకున్న తర్వాత ఈరోజు సేవ చేస్తున్నాడండి క్రైస్తవుల్లో. కరుణాకర్ సుగుణ లాంటి దుర్మార్గులు తప్పుడు సమాచారాలు స్ప్రెడ్ చేస్తుంటే ఇలాంటి సత్యమైన దేవుడు ఎంచుకున్న బిడలు అనేక మంది ముస్లిమ్స్ నుంచి క్రీస్తులోకి వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుడు సేవ చేస్తూ అనేక మంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సో ఇలాంటి దుష్టులకి జవాబు చెప్పడానికి వీడియో నేను చేశానండి. అంతో పాటు ఇలా దుష్టులకి జవాబు చెప్పాలంటే ఇలాంటి సాక్ష్యాలు తోడుగా ఉండాలి కదా. సో చాలా వండర్ఫుల్ సాక్ష్యం అండి. మరి ఈయన ఒక రోజు వీళ్ళ తాతగారు చనిపోతే ప్రార్థన చేశాడట. అది కూడా కళ దర్శనం చూశాడంట. వాళ్ళ తాతగారికి ఏదో లాహిలా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పమని వాళ్ళు చెప్తా ఉంటే ముస్లిమ్స్ చనిపోయిన తర్వాత అని కళ్ళ దర్శనంలో చూశాడట. ఆయన చెప్పలేకపోతున్నాడట, నోరు మార్చబడి ఉందట. ఈయన వెళ్ళి అన్నాడట, మీరందరూ ఆగండి, నేను చెప్తాను, చెప్పమంటాను చూడండి అని అంటాడు. వెళ్ళి ప్రార్థన చేస్తాడట. ప్రార్థన చేస్తే వాళ్ళ తాత నాలిక సడలైన నాలిక బాగయి అని చెప్పడం మొదలెడతాడట. తర్వాత యేసుక్రీస్తు నామంలో ఆమీన్ అంటాడు. నా పాపములు తొలగించిన దేవా అని ప్రార్థన చేస్తే నిజంగా యేసుక్రీస్తు ఎంత అద్భుత ఆశ్చర్యకరుడు అంటే, ఎవరైనా వాళ్ళని నమ్మితే వాళ్ళ పట్ల ఎన్ని అద్భుత క్రియలు చేస్తాడంటే, గొప్ప క్రియలు చేసి పరలోకానికి తీసుకెళ్లే దేవుడు యేసుక్రీస్తే. ఈ ప్రపంచంలో ఖురాన్ బట్టి కూడా యేసుక్రీస్తే దేవుడు, బైబిల్ బట్టి కూడా యేసుక్రీస్తే దేవుడు, యూదుల గ్రంథాలు బట్టి కూడా యేసుక్రీస్తే దేవుడు, హిందూ గ్రంథాలు బట్టి కూడా యేసుక్రీస్తు దేవుడు. సమస్త గ్రంథాలకి మూలం యేసుక్రీస్తేనండి. ఎందుకంటే ఎవరు మన పాపం కోసం చనిపోలేదు, ఎవరు కూడా పరలోకం మనం తీసుకెళ్ళలేరు. మానవుల్లో పాపం ఉండదు కాబట్టి ఆ పాప విమోచించేవాడు ఆయనే. అదే మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో పాపను క్షమించుటకు అధికారము మనిషి కుమారుడికి ఉన్నది అని అంటాడు. కాబట్టి మీరు ఈ మాట ఎవరైనా నమ్మినా నిశ్చయంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇంత మంచి సాక్ష్యాలు మీరు విన్నారు కదా, నమ్మితే నిజంగా మీకు పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు, మన పాపం మూలంగా మనం చనిపోయి నరకానికి వెళ్ళిపోతాం. సో కరుణాకర్ సుగుణ చెప్తున్న అబద్ధ మాటలు వినకండి. ఆయన ఉన్నది లేనట్టు ఉన్నాడు, అబద్ధాలు చెప్తూ బతుకుతుంటాడు. అన్ని మన హైందూ సోదరుల్ని ఫూల్ చేస్తూ డబ్బులు తీసుకొని బ్రతికే మనిషి. ఈనాడు మనిషి మాటలు వినకండి. దేవుడే కరెక్టు, బైబిల్లోనూ సత్యం ఉంది. ఈయన బైబిల్ రత్న అంటాడు, అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా నన్ను విశ్వసించండి, నా రక్తంలోని విమోచన ఉంది చెప్పాడండి? ఎందుకు చెప్పలేదు? చాలా దగ్గర చెప్పాడు. మత్తయి సువార్త 26:27 అంటాడు, ఈ నా రక్తము నీ పాపం నిమిత్తం చిందింపబడుచు నా నిబంధన రక్తం అంటాడు. సో మై డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు విన్నారు కదా, సత్యం ఏంటో తెలుసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి సాక్ష్యాలు వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.